బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం. పోటీ చేయమరా నాయన అంటురట. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ. ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు, నేడో రేపో మరో ముగ్గురు. బీఆర్ఎస్కు మరో షాక్. కమలం గూటికి ఆరూరి రమేష్. ఈయన వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు, బాగా సంపాదించిండు, పైసలు బాగున్నాయి. ఈయన ఎట్లా ఓడిపోయిండంటే ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఈయన పైసలు ఇచ్చిండని, ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యే 3 రోజుల ముందు నుంచే బిచ్చానా ఎత్తేసిండని ఆడ చర్చ జరిగినా కూడా పోయి ఆయనకే ఓట్లు వేసే జనం. అంటే చూడండి ఎంత వ్యతిరేకత ఉందో ఈయన మీద. నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరికి హామీ. 100% ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆరూరి రమేష్కి కన్ఫామ్ అయినట్టుగా కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లంతా నో అంటున్నారట. చేవెళ్ల ఎంపీగా ఉన్న ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆడ కొండా విశ్వేశ్వరరెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆడ బీజేపీలో టికెట్ ఇస్తే పోయేటోడే, కానీ ఆయన కొండాని కాదని రంజిత్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు. సో ఆ టికెట్ నో. కాబట్టి ఆయన రంజిత్ రెడ్డిని వేరే స్థానం ఏదన్నా చూసే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు అని చర్చలు జరుగుతున్నాం, వార్తలు వస్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ తరపున పోటీకి వెనుకంజ వేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలను బుజ్జగిస్తున్నా కొందరు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశంపైన బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పోటీకి నో అంటున్నట్లుగా సమాచారం. దాంతో ఆ స్థానం నుంచి కాసాని వీరేశం లేదా సబితారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు. ఇక డిపాజిట్ కూడా రావు, వీళ్ళకు డిపాజిట్ కూడా రావు. ఏడుంది పేపర్? రంజిత్ రెడ్డి బాటలోనే దక్షిణ తెలంగాణలో ఒక సిట్టింగ్ ఎంపీ కూడా పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం అట. మహబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత కూడా ఈసారి పోటీకి ఆసక్తి చూపట్లేదట. ఇప్పటికే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ను వీడారు. 1-2 రోజుల్లో మరో 3 ఎంపీలు పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం సాగుతోంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం టికెట్ వచ్చినా పోటీ చేసే పరిస్థితి లేదని ఓ సీనియర్ నేత వాపోయారట. టికెట్ వచ్చినా వద్దంటున్నట. ఈసారి లోక్సభ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ పోలింగ్ సమరోత్సాహానికి సన్నద్ధమవుతోంది. మోదీ 3.0 నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. తెలంగాణలో పాగా కోసం తాతాలాడుతున్న బీజేపీ ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ కూడా సోమ మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. సో ఇట్లా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ సిట్టింగ్ ఎంపీలంతా నో అంటున్నారట.